గంజాయిని సాగు చేసిన తరలించిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి తగు శిక్షలు విధిస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సభా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు ఎన్ని ఆగడాలు, అఘాయిత్యాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా జగన్ గంజాయిపై సమీక్ష నిర్వహించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అండదండలు చూసుకునే దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై చర్యలు చేపట్టామని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయి సాగు చేసిన, తరలించిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి వారి ఆస్తుల్ని జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను అధ్యక్ష. చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళేటప్పుడు సార్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకి కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష. తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు. ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకి వెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేశారు, మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది, నా బతుకేంటో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష, మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్గా మనందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగానే చూస్తే నిజంగా సభ్యులు అన్నట్టుగా ఈరోజు గాంజా అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈరోజు స్కూల్ బ్యాగ్స్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష.